నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. నిన్న జరిగిన ఢిల్లీ పేలుళ్ల ఘటన ఏదైతుందో దీనికి సంబంధించి దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢిల్లీతో సహా దేశంలోని ప్రధాన నగరాలు కోల్కతా కానీ, బెంగళూరు కానీ, ముంబై కానీ, పూణే కానీ ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతున్నాయి, మెట్రోపాలిటన్ సిటీస్ అన్నింటిలో కూడాను పోలీసులు కానీ, కేంద్ర భద్రతా బలగాలు కూడా అక్కడ తనిఖీలు చేపట్టారు. దీంతోపాటు హైదరాబాద్లో ఒక్కసారిగా హై అలర్ట్. గతంలో ఏవైతే పేలుళ్ల ఘటనలు, లుంబిని పార్క్ కానీ ఇలాంటి సంఘటనలు మనం చూసాం హైదరాబాద్లో. ఎందుకంటే మరీ ముఖ్యంగా హైదరాబాద్ అనేది జనాభా నివసించే ఎక్కువ ప్రాంతం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ జనాలు కూడా హైదరాబాద్లో నివసిస్తూ ఉంటారు దేశవ్యాప్తంగా. అంటే దేశానికి రెండవ అతిపెద్ద ప్రధాన నగరం అని చెప్పుకోవచ్చు, లేదంటే రెండవ రాజధాని అని కూడా అనుకోవచ్చు హైదరాబాద్ని. ఎందుకంటే దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల నుంచి హైదరాబాద్లో పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చి నివసిస్తూ ఉంటారు. ఇక్కడ ఐటీ సెక్టార్ కానీ, లేదంటే డైలీ వేజెస్ కానీ ప్రతి సెక్టార్లో కూడాను హైదరాబాద్కి వచ్చి ఉంటారనమాట. సో దానికి సంబంధించి హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో మెట్రో స్టేషన్ కానీ, చార్మినార్ పరిసర ప్రాంతాలు కానీ, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, దీంతోపాటు సెక్రటేరియట్ కానీ, అంబేద్కర్ స్టాచ్యూ పరిసర ప్రాంతాల్లో, టూరిస్ట్ ప్రాంతాల్లో, లుంబిని పార్క్ ప్రాంతాల్లో కానీ, అలాగే బేగంపేట, శంషాబాద్ ఎయిర్పోర్ట్స్ ఏవైతున్నాయో ఈ ఎయిర్పోర్ట్లో, అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా పోలీసులు కానీ, కేంద్ర బలగాలు కానీ ముఖ్యంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా హైదరాబాద్లో అనేకమైన ప్రాంతాల్లో కొంత హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు కొన్ని సూచనలు చేశారు. ఈ సూచనలు ఏంటి అంటే మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా నవంబర్ 10 ఢిల్లీలోని, అంటే నిన్న ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించిన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు సోమవారం రాత్రి హై అలర్ట్ ప్రకటించారనమాట. అయితే ముఖ్యంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం చేశారు. దీంతోపాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ల సాయంతో విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో కొంచెం విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. అట్లాగే దీంతో పాటుగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF విమానాశ్రయ ప్రవేశ ద్వారంలో కూడా తనిఖీలు మరింత కఠినతరం చేశారు. అంటే ఎప్పుడు కూడా అక్కడ తనిఖీలు చేయడం చాలా సాధారణంగా జరుగుతుంది, ఇప్పుడు కొంచెం కఠినతరం చేశారు. అయితే ప్రయాణికుల సామాను కానీ, లేదంటే వాళ్ళ యొక్క బాడీకి సంబంధించి ఒక్కసారి తనిఖీలు కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అంటే ఎందుకంటే ఇప్పుడు ఆత్మాహుతి దాడి జరిగింది అనేది అనుమానం. ఒక వ్యక్తి సూసైడ్ బాంబర్గా మారి అక్కడ ఆత్మాహుతి దాడిని చేశాడు, లేదంటే అక్కడ బ్లాస్టింగ్ చేశాడు అనే దానికి సంబంధించి వస్తువులతో పాటు మనిషిని కూడా ఎక్కువగా చెక్ చేస్తున్నారంట. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు వాహనాలు ఆపి మరీ తనిఖీలు జరపడం కూడా, వ్యక్తులను తనిఖీలు చేయడం కూడా మొదలుపెట్టారు. అయితే పోలీసు విభాగంలోని వివిధ యూనిట్లకు అప్రమత్తంగా ఉండి వాహనాలు తనిఖీ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. కొన్ని చోట్ల లాడ్జ్లు అంటే హోటల్స్ ముందస్తు జాగ్రత్తలకు సంబంధించి తనిఖీలు కూడా చేస్తున్నారు. అయితే పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు లేదా కదలికలు ఏమైనా జరిగితే, మానవులు సామాన్యులు కదలికలు ఏమైనా జరిగితే కనుక వెంటనే 100కి కాల్ చేయమని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్కి సంబంధించి కూడాను, రైట్, సైబరాబాద్ కమిషనరేట్కి సంబంధించి కూడా. హైదరాబాద్ నగరంలో రైల్వే స్టేషన్లలో కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. ఎందుకంటే నిన్న జరిగిన బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి, అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంత రద్దీగా ఉంటుందో మనకు తెలుసు, మెట్రో స్టేషన్లో హైదరాబాద్లో ఎంత రద్దీగా ఉంటాయో తెలుసు, కొన్ని టూరిస్ట్ స్పాట్లు మరింత రద్దీగా ఉంటాయనేది కూడా ఈవినింగ్ అయ్యేసరికి ఎంత రద్దీగా ఉంటాయో అన్నీ మనకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ తదితర రైల్వే స్టేషన్లో ఇక్కడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, RPF, అలాగే గవర్నమెంట్ రైల్వే పోలీస్, GRP, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, BDDS బృందాలు కూడా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒకసారి రైల్వే స్టేషన్లో ఏ విధంగా డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు, అయితే సెంట్రల్ బలగాలు కూడా వచ్చారు, అలాగే స్టేట్ పోలీసులు, RPF వీళ్ళందరూ, BDDS వీళ్ళంతా ఉన్నారనమాట. అయితే ప్రయాణికుల సామాను కానీ, వ్యక్తిగతంగా కానీ వీళ్ళని తనిఖీలు చేస్తున్నారు. అయితే హైదరాబాద్ మెట్రో స్టేషన్లో కూడా భద్రతను మరింత కఠినతరం చేశారు. ఇలా ఉంటే ఒక పక్క ఇక ఆంధ్రప్రదేశ్ గురించి చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో భద్రతా చర్యలను కూడా పెంచారనమాట. జిల్లాల ఎస్పీలకు భద్రతా తనిఖీలు కఠినతరం చేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో అమరావతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం తదితర నగరాల్లో భద్రతను బలోపేతం చేశారనమాట. ముఖ్యంగా తిరుపతిలో కూడా పోలీసులు, అధికారులు తనిఖీలు కఠినతరం చేశారు. తిరుమల కొండపైకి ఎవరైనా వెళ్తూ ఉంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది కాబట్టి అక్కడ ఆలయానికి వెళుతున్న వాహనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే తిరుమలకు దాదాపుగా ఒక రోజులో 50,000 నుంచి 1,00,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. అక్కడ పెద్ద మొత్తంలో జనాలు నివసిస్తూ ఉంటారు. కేవలం ఇది తిరుపతికి సంబంధించి కాదు, తిరుపతి కొండపైనే దాదాపుగా 50,000 నుంచి 1,00,000 మంది ఆ రోజు స్టే చేస్తూ ఉంటారు అనమాట. ఏదైతే అలిపిరి ఉందో, అలిపిరి దగ్గర నుంచి తిరుమల కొండపైకి వెళ్ళే వాహనాలు ఏవైతున్నాయో ఆ వాహనాలకు సంబంధించి కూడా అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఎలాంటి భద్రతా లోపాలు రాకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఎందుకంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆ భక్తులను కూడా, వాళ్ళ యొక్క వస్తువులు కూడా, బ్యాగ్స్ కూడా అన్నింటినీ తనిఖీలు చేస్తూ ఉన్నారు.
దీంతోపాటు ప్రముఖ ఆలయ వ్యవహారాలను నిర్వహించే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కూడా భద్రతా పర్యవేక్షణను మరింత కఠినతరం చేసింది. సో మొత్తానికి ఇది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. అయితే తెలంగాణలో అయితే మనం చూస్తాం సెక్రటేరియట్ ప్రాంతం కానీ, అలాగే రాజీవ్ గాంధీ విమానాశ్రయం, చార్మినార్, మెట్రో స్టేషన్స్, ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ ఉందో, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందో, వీళ్ళతో పాటు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్ ప్రతి ఒక్కటి దగ్గర కూడాను పోలీసులు హై అలర్ట్ను ప్రకటించారు. అంటే ఏదైనా అనుమానం వస్తే కనుక 100కు డయల్ చేయండి. అనుమానిత కదలికలు ఎవరున్నా సరే, కొంతమంది వ్యక్తులు సస్పెక్టెడ్గా కనిపించినా, దీంతోపాటు కొన్ని వస్తువులు అనుమానంగా ఉన్నా సరే, అంటే నిజంగా అక్కడ ఏం లేకపోయినా సరే ఉన్నాయని చెప్పాలా అవసరం లేదు, ఇట్లా కాకుండా నిజంగానే మీకు డౌట్ఫుల్గా ఉంటే కనుక డెఫినెట్లీ 100కి డయల్ చేయండి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా కొంతమేర వీళ్ళంతా భద్రతను, అలాగే కొంతమంది జాగ్రత్తలు పాటించాలి. మరోపక్క ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బైపోల్ ఎన్నికలు జరుగుతుంది. అంటే ఏదైతే ఓటింగ్ కేంద్రాలు ఉన్నాయో, పోలింగ్ బూత్లు ఉన్నాయో, ఈ బూతులన్నిటికీ సంబంధించి పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే ఎక్కడా కూడా పెద్ద ఎత్తున జనాలను గుమిగూడే పరిస్థితి లేదు. ఏదైతే పోలింగ్ స్టేషన్ల దగ్గర మాత్రమే క్యూ లైన్లో ఉండనిస్తున్నారు, రోడ్ల పైన కానీ ఎక్కడా కానీ 4-5 నుంచి మాట్లాడుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు దేశంలో హై అలర్ట్. ఎందుకంటే ఢిల్లీలో ఒక భారీ పేలుడు, కేవలం ఎర్రకోట సమీపంలో 100 నుంచి 200 మీటర్ల సమీపంలోని ఎర్రకోటకు ఇంత పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగి చాలామంది పౌరులు చనిపోయారు. వీళ్ళతో పాటు క్షతగాత్రులయ్యారు 10ల సంఖ్యలో అనేది మనందరికీ తెలిసిన విషయం కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎవరైనా సరే అనుమానిత కదలికలు ఎవరైనా జరిగితే కనుక, మీకు కనిపిస్తే కనుక వాళ్ళని కానీ, అలాగే అనుమానిత వస్తువులు ఏమైనా సరే వెంటనే 100కి డయల్ చేయండి.